వ్యతిరేకంగా పాపం చేసిన దావీదు సౌలు మరణ సమయంలో ఎంతగానో దుఃఖించాడు. దావీదు చూపిన క్షమాగుణం అతడి హృదయ ఔన్నత్యాన్ని, దైవ విశ్వాసానికి బలమైన నిదర్శనం. సౌలు దావీదును తీవ్రంగా హింసించిన దావీదు అతడి పట్ల పగను పెంచుకోలేదు. బదులుగా పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 5వ వచనం, ప్రేమ అగౌరవంగా ప్రవర్తించదు, చెడును మనసులో ఉంచుకోదు అనే సూత్రాన్ని దావీదు ఆచరణలో చూపాడు. దావీదు ఇలా చేయగలగడానికి ప్రధాన కారణం సౌలు దేవుని చేత అభిషేకించబడడం. దేవుడే తన జీవితాన్ని నియంత్రిస్తున్నాడని సౌలు తనను బాధ పెట్టడానికి ప్రయత్నించిన దేవుడు ఆ పరిస్థితులను తనకు మంచికే వాడుకోగలడని దావీదు దృఢంగా విశ్వసించాడు. సౌలు మరణం తరువాత ఇశ్రాయేలు రాజ్యంలో రాజకీయ అస్థిరత బాగా నెలకొంది. దేవుని ప్రణాళికలో దావీదు రాజు కావాలని ఉన్నప్పటికీ మానవ చర్యలు మరియు రాజకీయ ఎత్తుగడలు తరచుగా హింసకు మరియు తీవ్రమైన యుద్ధాలకు దారితీశాయి. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దావీదు దైవ ప్రేరణ, దైవ సంకల్పంతో ప్రజల మధ్యలో ఒక రాజుగా నియమించబడ్డాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం దావీదును యొక్క గొప్ప క్షమాగుణాన్ని, అభిషక్తునికి అతడిచ్చిన గౌరవాన్ని మనం ధ్యానించి ఉండగా మనం దావీదుని వంటి క్షమాగుణాన్ని కలిగి ఉన్నామా? లేక మన మనస్సులు కోపద్వేష బాధలతో పెంచుకుంటున్నామా? మరియు మన అధికారులను విధేయిస్తున్నామా? వారి అధికారాన్ని గౌరవిస్తున్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, పునీత మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్ము హింసించే వారి కొరకు ప్రార్థింపుడు అనే ఈ యొక్క దేవుని వాక్యానుసారంగా జీవించడానికి కావలసిన పవిత్రాత్మ అనుగ్రహాలను, కృపావరములను మరియు దైవ శక్తిని దయచేయమని ఆ త్రిత్వైక దేవుని మనసారా వేడుకు